పవన్ కళ్యాణ్ అరకు పర్యటనకు వస్తున్న సందర్భంగా సిపిఎం పార్టీ వీమాడుగుల నియోజకవర్గంకు సంబంధించినటువంటి సమస్యల్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ప్రధానంగా శంకరం పంచాయతీలోని తాడివలస, కొత్త వలస గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాల మీద గెట్ల మీద బ్రిడ్జీలు నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు అక్కడ 7 గ్రామాలకు సంబంధించినటువంటిది దాదాపు 9,20,00,000 రూపాయలతోని రోడ్లు మంజూరు చేస్తానని చెప్పేసి గత ప్రభుత్వం ఎలక్షన్లో చేసింది. ఆ రోడ్లంటి ఈ రోజు వరకు అతీగతి లేదు. ఈరోజు 10 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మా గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించండి అని చెప్పేసి ఓ పాదయాత్రలు చేశారు, డోలు మూతలు మోశారు. వాళ్ళు 2 చేతులు ఎత్తి దండం పెట్టి పవన్ కళ్యాణ్ బాబు మా రోడ్ల సౌకర్యం, మా గ్రామాలను అభివృద్ధి చేయండి, మా సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి వేడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కోనాం పంచాయతీలోని చెరుగుబిల్లి, జాజులపాలెం, ఆ రెల్లపాలెం సంబంధించినటువంటి గిరిజన గ్రామాలకు ఈ రోజు వరకు రోడ్లు లేవు. గిరిజనులు అనేకటువంటి తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దేవరాపల్లి మండలంలోనే అక్కడ కించిమండ కానివ్వండి, బోడుగరువు, నేరేళ్లపూడి అనేకటువంటి గిరిజన గ్రామాలకి రోడ్డు సౌకర్యం లేదు. బోడుగరువులోని ఆ రోజు ఒక గర్భిణీ స్త్రీని భుజాల మీద వేసుకొని మోసుకొని వచ్చి శారదా నది పైన యువతలకు వస్తే ఆ ప్రభుత్వం చూసి చలించి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసి ట్రైబల్ డెవలప్మెంట్ నిధులతోని ఎర్త్ వర్కులు చేశారు. ఎర్త్ వర్కులు చేసి ఈ రోజు వరకు ఆ రోడ్డు అటువంటి పూర్తి చేయనటువంటి పరిస్థితి. ఈ రోజు వరకు అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి డోలు మాత్రం తప్పట్లేదు. ఆ ప్రాంతం మాడుగుల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలు ఏదైతే ఉన్నాయో దాదాపు 20 గ్రామాలకి ఈ రోజు వరకు రోడ్ల సౌకర్యాలు లేవు. వాళ్ళకి మానవ సంబంధాలు ఉండేటువంటి పరిస్థితి లేదు. 104 కానీ 100 కానీ, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కానీ, ముసలోళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, విద్య, వైద్యం ఇటువంటి సౌకర్యాలు ఏమి లేవు. పవన్ కళ్యాణ్ గారు వస్తే మా గ్రామాలు అభివృద్ధి అవుతాయి, మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఎంతో ఆశించి ఓట్లేసినటువంటి గిరిజనులు ఈరోజు పవన్ కళ్యాణ్ మీద ఆశలు పెట్టినటువంటి గిరిజనులు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఈరోజు పడినటువంటి పరిస్థితి ఉంది. అరకు పవన్ కళ్యాణ్ గారు యోగా సెంటర్, యోగాని అభివృద్ధి చేయండి అని చెప్పేసి చెప్పడం కోసం 20,000 మంది పిల్లలతోనే యోగా చేయడం కోసం వస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. యోగా చేయండి, యోగా కాదు గిరిజనుల యొక్క రోగాలు బాగు చేయండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏజెన్సీలో మలేరియా, తీవ్రమైన మలేరియా ఈరోజు కొట్టుమిట్లాడుతుంది. వాళ్ళకి సక్రమైన ఆరోగ్యం అందించండి, వైద్యం అందించండి. అదేవిధంగా వాళ్ళకి రోడ్ల సౌకర్యం కల్పించండి, మంచినీళ్ళ సౌకర్యం కల్పించండి. గిరిజనులు అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి అటువంటిది నిర్మించుకోవడం అవుతుంది. పవన్ కళ్యాణ్ మీద గిరిజనులు పెట్టుకున్నటువంటి ఆశలు ఏదైతే ఉన్నాయో ఆ ఆశలు నెరవేరుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలుసుకున్నాం. అందుకని మాడుగులు ఈ నియోజకవర్గంలోని అనేకటువంటి గిరిజన గ్రామాలకు ఈ రోడ్ల వరకు రోడ్ల సౌకర్యం లేవు. అనేక మంది గర్భిణీ స్త్రీలు గడ్డల్లోనే అక్కడ ప్రసవాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేకటువంటి గ్రామాలకు ఈ రోజు వరకు 108 వెళ్ళట్లేదు, 104 వెళ్ళట్లేదు, వాళ్ళకి రేషన్ సరుకులు వెళ్ళట్లేదు. అటువంటి గ్రామాలు అనేకటువంటి గ్రామాలు ఈరోజు ఉన్నాయి. కాబట్టి మీరు అరుకొచ్చి అక్కడ ఏదో ఒక యోగా సెంటర్, యోగా కార్యక్రమం చేసి వెళ్ళిపోవటం కాదు. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సమస్యల మీద దృష్టి పెట్టండి. మీరు గతంలో పినకోట ఏరియాకి వచ్చారు, పినకోట అనంతగిరి మండలం పినకోట ఏరియాకి వచ్చి చింతపాక ప్రాంతంలోని రోడ్లు శంకుస్థాపన చేశారు. ఆ రోడ్లకే ఈరోజు అతీగతి లేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అందుకని పవన్ కళ్యాణ్ గారు మాకు రోడ్లు వేయండి, మాకు మా సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి చేతులెత్తి దండం పెట్టినటువంటి గిరిజనులే రేపు మీ పీక పట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దండం పెట్టడం కాదు, గిరిజనుల ఆగ్రహం వస్తే పీక పట్టుకుంటారు. కాబట్టి గిరిజనులు మోసం చేయటువంటిది సాధ్యమైనటువంటి పని కాదు, అసాధ్యమైనటువంటి పని ఇది. కాబట్టి ఏదో గిరిజన ప్రాంతంలో గిరిజనుల్ని మోసం చేయొచ్చు, గిరిజనులు నమ్మించవచ్చు అని చెప్పేసి ఈరోజు మీరు వస్తూ ఉన్నారు. కానీ గిరిజనులంతా అమాయకులేం కాదు. గిరిజనులు మోసం చేసేటువంటి పరిస్థితులు గిరిజన ప్రాంతంలో అనేకటువంటి సమస్యలతో ఈరోజు కొట్టుమిట్లు ఆడుతూ ఉన్నారు. అందుకని గిరిజన సమస్యలను పరిష్కారం చేయకుండా మీరు వచ్చి ఇక్కడ ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి ఇక్కడ గిరిజనులు నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు వస్తే గిరిజనులు మోసపోయేటువంటి పరిస్థితి లేదు. మేము గిరిజన సంఘాలుగా, సిపిఎం పార్టీలుగా ఈ ప్రభుత్వాన్ని అడిగేది, పవన్ కళ్యాణ్ గారిని అడిగేది ఒక్కటే. ఈ మాడుగుల నియోజకవర్గమే కాదు, ఈ గిరిజన ప్రాంతంలో అనేకటువంటి సమస్యలు ఉన్నాయి. మాడుగుల నియోజకవర్గానికి ఆనుకున్నటువంటి షెడ్యూల్ అయినటువంటి గిరిజనులు ఉన్నారు. ఆ గిరిజన సమస్యలు పరిష్కారం చేయకుండా, గిరిజన ప్రాంతం అభివృద్ధి అవ్వకుండా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తానంటే ప్రజలు విశ్వసించరు. అందుకని ఏ చేతులతోనైతే గిరిజనులు దండం పెట్టారో ఆ చేతులతోనే గిరిజనులు మీ పేక పట్టుకునేటువంటి పరిస్థితి అటువంటిది వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవి మాడుగుల మండలంలో ఉన్నటువంటి శంకరం పంచాయతీ కానివ్వండి, అదేవిధంగా తాటిపర్తి పంచాయతీ కానివ్వండి, ఔరువాడ పంచాయతీ కానివ్వండి, ఇక్కడ సీడ్కాడ్ మండలం ఉన్నటువంటి కోనాం పంచాయతీ కానివ్వండి, సిరిజాం పంచాయతీలో కానివ్వండి, దేవరాపల్లి మండలంలో గర్సింగ్ పంచాయతీలో కించిమండ కానివ్వండి, అదేవిధంగా చింతలపూడి పంచాయతీలో బోడుగరువు, నేరేళ్లపూడి, బదనగరువు అనేకటువంటి గ్రామాలకు ఈ రోజు వరకు రోడ్లు లేవు. అది ప్రభుత్వం రోడ్లు వేస్తామని చెప్పేసి నమ్మించి గిరిజనులు ఓట్లు వేయించుకున్నారు మీరు. కాబట్టి ప్రభుత్వం ఈరోజు దృష్టి సారించండి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయండి. కాబట్టి ఆ
సమస్యలు పరిష్కారం చేయడం ద్వారా వాళ్ళ విశ్వాసాన్ని మీరు పొందొచ్చు. కాకపోతే ఆ విధంగా చేయకపోతే రానున్న రోజుల్లో మీకు ఈ ప్రభుత్వం గిరిజనుల నుండి వ్యతిరేకత తప్పదని చెప్పేసి మేము స్పష్టం చేయదలుచుకున్నాం. కాబట్టి రేపు వచ్చేటువంటి మీరు ఏదైతే ఉన్నారో ఆ గ్రామాలకి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వండి. ఆ గిరిజన గ్రామాలకు రోడ్లు వేయండి. ఆ గిరిజనులు అభివృద్ధి చేయండి. గిరిజనుల విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పించండి. ఆ విధమైనటువంటి విశ్వాసం మీరు పొందాలని చెప్పేసి మేము పవన్ కళ్యాణ్ గారికి గిరిజన సంఘాలుగా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నడ్డానికి కూడా మంచి రోడ్డు లేదండి. అండ్ కనీసం గ్రావెల్ మట్టి వేసినా నడ్డానికి వీలుగా ఉన్నాం. కనీసం మనిషి అడుగు తీసి అడుగేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎంతమంది వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇలాంటి గిరిజన ప్రాంతాల్లో పట్టించుకునే నాదుడు లేడు. ఎప్పుడు మారుతాయో గిరిజన బ్రతుకులు. కాదు తగులుతుంది మళ్ళీ అక్కడికి ఆపేసి తర్వాత రోడ్లు వెంట నిర్మించాలి. రోడ్లు నిర్మాణం చెయ్యాలి. గ్రామాలకు వెంటనే రోడ్లు నిర్మాణం చెయ్యాలి. గ్రామాలకు రోడ్లు నిర్మాణం చెయ్యాలి. వెంటనే మా గిరిజన రోడ్లు వేయాలి. వెంటనే మా గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలి. వెంటనే మా గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలి. వెంటనే మా గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలి. గ్రామాలకు రోడ్లు వేయాలి. పవన్ కళ్యాణ్ గారు మా గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలి. వెంటనే గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయాలు కల్పించాలి.